ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షోకి తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏంటో వాగుతున్నా? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. ఓకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. యా సరే. పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు, రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? హెల్ప్ చేస్తాను చూడు ఇలా ఉండవే. నేను హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను బొగ్గునే కదా. చేయనివ్వండి. అయ్యో చేయని. నీకు చెప్పండి ఆగండి. అరే అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరిని తేలిక నమ్మరు. నమ్మారనుకో ప్రాణాలమన్నా ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేస్తాను కదా. నీళ్లు కావాలి, 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 నీళ్లు కావాలి. కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటున్నారా? అవును, అదే చేయబోతున్నాం. అది నెలలా ఇచ్చేదే కదా. మరి ఏం చేయమంటావయ్యా? అలా అడుగు. ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు. గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా? ఎందుకు లేరు? ఇదిగో మన అమ్మ కదా. ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఎలా అడగమంటావు బాబు? అమ్మా నువ్వు చెప్పేదంతా పాత కదా. కుక్క బిస్కెట్లు కూడా దొబ్బేసి తినేసేవాడు. కానీ ఇప్పుడు చూడు, తాను తినే రొట్టి కుక్కలకి వేస్తున్నాడంటే మారాడనే కదా అర్థం. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి, నా వెనకాల రండి. అట్టగే రండి అందరూ రండి. అక్కడ ఆగండి. ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి. ఇవ్వండి. తీసుకోనా? తీసుకోండి. నువ్వు తీసుకో, నేను చెప్తాను కదా. దరఖాస్తు ఇచ్చేశారు కదా, ఇంకా మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు. మీరు ధైర్యం వెళ్ళిపోండి. అంతే ధైర్యం. ఏంట్రా ఇది? ఈ పాటికి ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నేను తెలియకుండానే తీసుకుంటాను. అసలు ఇంతకీ ఏమిట్రా ఇది? అన్నా నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో, మంచివాడు ఏంటి ఈ ఏరియాకే దాదాపు అయిపోతావన్నా. అవును. ఏరా, ఒక కుండ రెండు కుండ్ల ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రాయమంటావు? అది తెలిస్తే నేనే దాదానైపోయి ఉండేవాడిని కదా. ఎవరో పిలుస్తున్నారా? వస్తున్నా. ఎలా? కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే ఆకాశంలో వరుణదేవుడు వర్షం కురిపిస్తున్నాడు. వరుణదేవుడు ఇవ్వడాడు, మా దేవుడు ఇస్తున్నాడు. అదిగో చూడు అక్కడ. నీళ్లు పట్టుకుందాం, తొందరగా రండి. ముందు మోటార్ పోయా. ఎవరు? ఎందుకు సార్? ఫైర్ ఇంజిన్ దొంగతనంగా తీసుకొచ్చాడు. అరెస్ట్ చేయండి. కొట్టారంటే
ఏంట్రా అరెస్ట్ గిరెస్ట్ అంటున్నారు, దీంతోనే కొట్టాలని చెప్పు వాళ్ళకి. నాయకుడు అవ్వాలంటే రైలు పట్టాల మీద పడుకోవాలన్నా ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాలి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. ఈ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తానో చూడు. అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడ. మాట్లాడుకురువా, నువ్వు ప్రజల కోసం మాట్లాడుకో కదా, మాట్లాడు. నాకే తెలుసురా మాట్లాడడానికి. నువ్వు ఏం మాట్లాడద్దు, స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి నేను డీల్ చేస్తాను. సార్ చూసారా సార్, ఆ సౌండ్ విన్నారా సార్? నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్. వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ సార్, సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్. ముందు మా నాయకుడిని విడుదల చేయండి. ఏ దేశానికయ్యా నాయకుడు? ముందు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు. వాట్స్ ద మ్యాటర్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కలెక్టర్ సార్ నమస్తే సార్. మా ఏరియాలో సంవత్సరం నుంచి ఒక్క నీటి పట్టు కూడా లేక నానా కష్టాలు పడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక మా నాయకుడు ఈ పని చేశాడు సార్. అతను చేసిన తప్పైతే ఊరి తీసేయండి సార్. ఏంటి ఊరికే అది? సార్ మా నాయకుడిని మీరు ఉరి తీసేస్తే ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటారు సార్? సార్ అక్కడ చూడండి సార్, ఆ ప్రజలు చూడండి సార్. మా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ ప్రజా విలువలు చూడండి సార్. సార్ మీరు మా ఎందుకు దయించి మా ఏరియాకి నీళ్లు వచ్చేలా చేయాలి, మా నాయకుడిని విడుదల అయ్యేలా చేయాలి సార్. విడుదల చేయాలి. వాటర్ ప్రాబ్లం ఈ జిల్లా మొత్తం మీద ఉంది. అయినప్పటికీ మీ ఏరియాకి నీళ్లు చేర్పాటు చేస్తాం. భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్ని శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. కల్లు కల్లు మనిసిరి మూవల్లి చినికే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఊళ్ళో వాళ్ళందరూ విదిలేసి ఊరేగిస్తుంటే ఇంట్లో ఏంటి కుక్కర్ కూడా విదిలేయట్లేదు? ముఖి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు అసలు ఎదకుండానే ఎలా అయ్యారయ్యో? సరే ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నాను, ఎట్టి పరిస్థితిలోనూ మీ భార్య వైపు కన్నెత్తి చూడను, మాట్లాడను. అదేం ప్రమాణం అయ్యా? తలెత్తి చూడను పలకరించును అని నా పెళ్ళానికి బీటీ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయొచ్చుగా. లాయర్ని ఇలా అనుమానించకూడదు. నీ మీద నాకు డౌట్ లేదయ్యా. నువ్వు ఆమె నడుము వరకే వస్తావు, కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది. అదే నా సమస్య. ఇలా చూడు, వెళ్ళావంటే 2 కళ్ళను మాత్రం చూసి మాట్లాడవచ్చు. సరే. రారాయలా ఏంటి గురువా? వాడి వెనకాల వెళ్ళి సైట్ ఏమైనా కొట్టాడేమో గమనించు. ఓకే గురువా. ఫాలో. నువ్వు కోర్టు పోయే టైంలో వీడి దగ్గర ఇరికించావు నన్ను. మీ ఆయన వచ్చే లోపలికి రమ్మని పిలువమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. నేను లాయర్ వరదరాజుల్ని. అయితే నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు. ఏంటయ్యా కితకితలు పెడతావా? సెక్షన్ 302 ఏదో ఒకటి చెప్పబోయా బాబు. సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు. అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్. రావడం కుదరదు. వినపడలా? రావటం కుదరదా? వినపడలేదా? రావటం కుదరదా? అప్పుడైతే దాన్ని నేను డైవార్స్ చేస్తానని చెప్పు. డ్రైవర్స్ కదయ్యా, డైవర్స్. ఆ? అదే నేను తనకి డైవోర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ 4 కోసేస్తాను. అమ్మా మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళి డైవర్స్ తీసుకోమను. సరే. ఇదిగో చూడు, ఆ షకీలతో 2 పెళ్లి చేయించు. ఏంటి నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. చూడమ్మా, నీ భర్త నువ్వు అసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడేవో 4 లాగి కుట్టేస్తాను. ఆయనేమో కోసేస్తానంటున్నాడు, నువ్వేమో కుట్టేస్తానంటున్నావు. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా? అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో. వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ, నేను తర్వాత చూసుకుంటాను. కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ప్రాసిక్యూటా? అదేంటి
నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటర్? ఆ. మగాడేలా ప్రాసిక్యూట్ అవుతాడు? అదే కదా. లేదు లేదు, అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటర్ అని మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా, చిట్టిగారి తింటావా? పెద్ద పొరకేసరా ప్రాస్టిట్యూట్ అయ్యా. ప్రాసిక్యూట ఆ ఏరియానే ఉంటారో తెలీదు, అక్కడికి వెళ్దారా. సీమ నుంచి తెలిసి ఎగతాళి చేస్తే కేసు వేయొచ్చు. తెలియకుండా చేస్తున్నాడు. ఎంతో మంది ఆడారు గాని ఎవరు మీ అమ్మాయి లెవెల్కి అయితే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటోంది. కరెక్టే. అదే అమాయకురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. ఆ చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. ఏమయ్యా, రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, ఆ, నిన్న రాత్రంతా చప్పట్లతోని విజిల్స్తోని చెవులని దద్దరిల్లిపోయానుకో, కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. ఓ. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆ. కానీ ఇదేదో నిజంగానే అనిపిస్తోంది. అలాగా? మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. దేనికి? అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా? అవునురా, ఈ రోజు కూడా చాలా మత్తుగా ఉంది. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైందే. ఒకసారి అంటుకుందంటే చచ్చినా వదిలిపెట్టదు. ఏమయ్యా, ఒక పని చెయ్యి. స్కూల్ ఆక్రమించిన రౌడీ వేధ వాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఏం ఇప్పటికే నరసింహ 1 ఇది? నిమిషం వేస్ట్ చేసావు. తాళాలేవు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి. అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి. ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు, కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్టులు ఏమని చెప్తాను. ఓ, నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరుకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది. బేబర్స్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రైట్ రైట్. రాస్తాను. నా పెన్నులో ఇంకున్నంత వరకు కాదు, నాకు ఊపిరున్నంత వరకు రాస్తాను. ఎഴുదమ్మా, బాగా ఎഴുదు. బాగా రాయి, బాగా ధైర్యంగా ఎഴുదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్.
చెప్తున్నా నా మొగుడికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా బాగా ఎనుకోండి. మా అమ్మ నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో ఇంటికొక్కడిని చీపురు కట్టుతో భర్త పడతా. బీ కార్ఫుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమన్నా వెళ్ళిపో. చెప్పేది విను, వెళ్ళమన్నా. ఏరా నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? అవునని చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా చూసావా, నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసుని ఎదవనా ఎలా ఎత్తుకెళ్ళాడు. ఈ నిన్ను వెయిట్ చేస్తావంటే చీపురు గట్ట తీసుకుని నాలుగే రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి నైట్ ఏంటి తప్పు? నిన్న నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రే వెళ్ళరా, వెళ్ళు బస్సును పిలుచుకురా, వెళ్ళి ఆటోని పిలుచుకురారా, వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మింటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలని పాడు చేస్తుంది. బయలుదేరు ఓ. ఈవేళ ఇంట్లో వంట ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సారీ. సరే ఇలా చూడండి, నిన్న నైట్ జరిగిన యుద్ధంలో ఇదేంటి? నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి బాగా వినపడిందా? ఇదిగో పాత సామాన్లకి మాట్లాస్తాం. ఏంటో నవ్వుతున్నా, వాడిని పిలుచుకురారా, వెళ్ళు. ఏమయ్యా రావయ్యా, పాత్రలన్నీ చొట్టబడిపోయాయి. అది తన అమ్మగారింటికి వెళ్ళాలి, త్వరగా కానివ్వు. కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు? పర్లా ఇరకటం అన్నా. ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు, అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడం ఒక మగవాడు బిడ్డను కన్నట్టు. అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా. అన్నా ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు, నాలికి మిమ్మల్ని కూడా అలాగే గిల్లుతాడు. అందుకని అన్నా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க, అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. కానీ ఒక్కటి ఆలోచించన్నా, ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా, రిజల్ట్ ఎప్పుడు ఇరుకు అంద మాదిరి నమ్మ 2 పేరు ఒన్ను సేందా. ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గడికి చూపించాలి. నువ్వు విల్లలుగా ఉండే కన్నా సినిమాల్లో డైలాగ్ వేస్తే బాగుంటుందయ్యా. అన్నా సీరియస్ పేసరా? నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా. శకునే, రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి. ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా. ఎవరు ఇంట్లో? మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు నేను చూస్తాను, మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోరమూక్ నాయాళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఈ టైంలో ఇడ్లీ అడిగారు? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు పొద్దుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎలా చెప్పాలి? ఏంటిది? పీస్ పరోటా టేస్ట్ చేసి వచ్చా. ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను, తినండి. ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఈ సింహ ముఖితో పెట్టుకుంటావా? చీపిరి కట్ట. ఏంటి ఇది? మామా అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయాళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి.
వేడిగా ఏం కావాలి? టీ. టీ కావాలా? ఏయ్! ఏంట్రా ఇడ్లీ కావాలా? నేను భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? ఏయ్, నువ్వేం పెద్ద రౌడీవా? ఏంటి నువ్వు పెద్ద రౌడీవా? ఏయ్! ఏయ్! ఏయ్, ఏయ్! నిన్ను, ఆ? శాశ్వత పోరా. చూడమ్మా, అమ్మ నీకోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు ఒంటేలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు నేను ఒంటరిగా ఒంటెలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడికమ్మా?
రోజు లేని ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు. అదేమిటో నేను చెప్పనా? నువ్వు ఏదో మంచి పని చేసుంటావు. అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది. చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఆ? ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. సరే అత్తయ్య. నడి రోడ్లు ఇలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? ఓయ్, ఏంటమ్మా బండి ఆపుతావేంటి? ఆపరా. బ్రేక్ నొక్కి ఆపరా రే. ఏంటి? ఆపమంటున్నానా? బ్రేక్ నొక్కు. ఏంటి హస్బెండ్ తో నేను ఏంటమ్మా, నడు రోడ్డు ఊరికి మీద వెళ్తున్నానా? ఏంటి ఏంటి నీకు అర్జెంట్? చెప్పేది వినపడుతుందా? బండి తీసావో రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? రావే, నా పరువు ఎలా తీయరా? ఉంది? అయ్యో ఉండు మావా, వాడు పని పట్టు వచ్చేస్తాను ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడివైపోయావు. నీకు బదులుగా నేను రౌడీలా ఉందామనుకుంటున్నాను. సరే పట్టుకో గుడి టైం. అన్నా, మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణంతో ఉండడం సందేహం దా? సందేహం లేకుండానే వాడు చావాలి. శకునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం నమస్కారం. అన్నా అన్నా పూలు కొనుక్కోండి. పూలన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి అన్నా. నువ్వే పువ్వు, నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుంది. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనం ఏం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ, తీసుకోమ్మా పూలు పెట్టుకొని వెళ్ళు. రామ్మా నేనే పెడతాను. అవి ఆ పువ్వులు. ఇవా? అవును. సిస్టర్, ఈ డ్రిప్సే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే. ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఈస్ స్టిల్ క్రిటికల్ అమ్మా. కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్. మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా, ఐఎమ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వు ఈ నెలగైనా కాపాడాలి. అయ్యయ్యో వసంత, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నావు. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. పిల్లలు పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెల. ఎక్కడి ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యా, కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకు మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా ఎంతకాలం ఎలాగో ఓచుకున్నారు. ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే నీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా, అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రా బాబు మరిదిరా. అయ్యా రా. అయ్యా, మమ్మల్ని నీ క్షమించండి. కుటుంబ పరువు ప్రతిష్ట ఇటువైపు పోతుందా? ఇటువైపు పోతుందా లేదా అటువైపు పోతుందో చూద్దాం. ఓడదీరా, ఓడదీ. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదిగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన. ఆయన్ని కొట్టద్దయ్యా. ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. అల్లుడు,
నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను అల్లుడు. తూ, నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? అయ్యా అయ్యా ఏయ్, అయ్యా ఏయ్, ఏయ్, అయ్యా ఏయ్, ఏయ్, సొక్కా ఇప్పో, ఇప్పో. ఆ, పంచోడిది. పంచోడిదిరా. ఇది బాగానే ఉంది. ఏయ్, ఎందుకురా ఏడుస్తావు? పోరా పోరా. ఏయ్, సిగ్గు లేదు, పోరా, పరిగెత్తు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందయ్యా. నా దగ్గర అప్పు తీసుకుని వాళ్ళందరూ ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి బట్టలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకుని అప్పు ఇవ్వకుండా ఉంటే ఎలాగే ఇంటికి వస్తే వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. వెళ్ళాయా? ఏంటి సయ్యా మీరు? ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారేంటి? అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. అయ్యలారా, అమ్మలారా, ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13వ వీడు బాగా చూసుకోండి. ఇప్పుడు మేలరింది పిడుకొస్తుంది. అందరూ ఒకసారి పెరిసాలు చప్పట్లు కొట్టండి. రేయ్, కూర్చేరా. ఊరికే వదిలిపెట్టా దుర్మార్గులారా. దేవుడా, మా కప్పులన్నీ కూలి చేస్తున్నారే సచ్చినోళ్ళు. వీళ్ళ జిమ్మడిపోను, వీళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఏరియాలో ఉన్న ఇళ్ల పత్రాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. అంత లోపల అందరూ వడ్డీ అసలుతో పాటు కొత్త డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకెళ్ళచ్చు. లేదా ఈ ఏరియాని నేలమట్టం చేస్తాను. ఏమయ్యా, 2 రోజులు టైం ఇస్తే పాపం వీళ్ళంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏయ్, నీ పురుషుందానే ఇంత ఏరియాలో పెద్ద హీరో. ముడింజా వాణ్ణే వచ్చి కాపాడమని చెప్పు. పోయే. ఏయ్, ఆ హీరోని కాపాడటం భగవంతుడి వల్ల కూడా కాదయ్యా. ఏయ్, పండిది మీరు బాగుపడర్రా సచ్చినోళ్ళ. మా ఉసురు మీకు తగలదు. ఎవరు వాళ్ళ దుర్మార్గులరా, వాళ్ళ మీద ఎవరు అది? వాడే, వాడే. ఊరికే ఉండాలి ఎందుకయ్యా? అరే, ఆ గళ్ళ చెప్పవాడు. వాడి పోడు, పోడు, పోడు. చూడన్నా, చూడు. అన్యాయంగా బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు కదరా. కళ్ళు తెరిచి చూడు నరసింహ. మన ఉదయ్ అశ్విన్ ఏమైంది? షూట్ చేసేశారు. ఎలా? నిషు అని షూట్ చేసేశారు. గుండెల్లోంచి రక్తం వచ్చింది. ఎవరు చేశారు? రంగా త్వరగా రా, త్వరగా రా, నిన్ను వచ్చి వాళ్ళు వచ్చి చెప్పి త్వరగా రావాలి. వాళ్ళు వచ్చి చంపి చంపి నరసింహ నువ్వు రా. రా నరసింహ, నువ్వు రా. వాళ్ళు చంపి నరసింహ, వచ్చి చంపి.
వచ్చేసినాయి, మన కష్టాలన్నీ తీరిపోయినాయి. ఈ వైపు చూడండి. ఏమైంది? నిన్న రాత్రి బాగా స్ట్రెయిన్ అయ్యారా? బెడ్ మీద నుంచి కిందికి దిగారా? లేదే, కట్టు బయట బ్లడ్ గడ్డ కట్టి ఉంది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా స్ట్రెయిన్ అయ్యారు కదా. ఎనివే సిస్టర్, షో మీ ద చార్ట్ ఫ్రమ్ లాస్ట్ నైట్. ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. అన్నా, వాళ్ళు నిన్ను చంపాలనుకున్నారు, వాళ్ళే చచ్చారు. ఎలా చచ్చారో అర్థం కావట్లేదు. బాబు, ఏం మాయ జరిగిందో తెలీదు. ఇలా చూడు బాబు, మా ఇంటి పత్రాల దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక మీద మనందరికి మంచి రోజులు వచ్చాయి బాబు. దేవుడే ఫైట్ చేసి ఆ పత్రాలు తీసుకెళ్ళొచ్చారా? సరే, నువ్వు అన్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. ఆ రోజు ఒక చిన్న పిల్ల నీకు ముద్దిచ్చినట్టు ఇప్పుడు నువ్వు ఊరికే తెలియకుండా మంచి చేసినందుకు ఒక బుల్లి పాప నీకు ముద్దివ్వబోతోంది. పాపిచ్చిన ముద్దు వినిపించిందా? ఆనందం